ఇది మా ధన్వి డిన్నర్ అయితే. పిల్లల్ని త్వరగా పడుకోబెట్టడం ఎలా? పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ ప్రేయర్స్. వన్స్ గుడ్ నైట్ చెప్పిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏమీ మాట్లాడేకి లేదు. హే ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వీడియోలో మా ధన్వి ఈవినింగ్ 5 నుంచి 9:30 వరకు కూడా విత్ టైమింగ్స్ ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల నైట్ రొటీన్, ఐడియల్ నైట్ రొటీన్ ఎలా ఉండాలి అని షేర్ చేస్తూ పిల్లలు త్వరగా పడుకోవడానికి నేను ఫాలో అయ్యే టిప్స్, తనకు నేను నైట్ రొటీన్ సెట్ చేయడానికి ఫాలో అయిన టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. అలాగే వీడియోలో ఒక బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా షేర్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ నాకెంతో మోటివేటింగ్ గాను, అలాగే మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మిగతా వీడియోస్ కూడా చూసి మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక ధన్వి అయితే అరౌండ్ 4:30కి అలా లేచేసింది. తనకు లేగానే ఒక యాపిల్ ఇచ్చేసా, తినేసి వాకింగ్కి వెళ్ళేసి జస్ట్ ఇప్పుడే వచ్చాము. సో వచ్చి వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:20 అవుతుంది. సో ఇక్కడ నుంచి తన రొటీన్ డీటెయిల్గా అయితే షేర్ చేస్తాను. కానీ పాలు తాగుతావా? ఓకే. నేను ప్రీవియస్ వీడియోలో నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో షేర్ చేశాను కదా. ధన్వికి ఇచ్చేటప్పుడు నేను ఈ మాల్ట్ తోటి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేసి అయితే ఇప్పుడు చూపిస్తాను. పిల్లలకి ఇచ్చేటప్పుడు డైరెక్ట్గా మిక్స్ చేయడం కన్నా కూడా ఇలా ఒక గ్లాస్లోకి ఒక 1 టీ స్పూన్, ఒక్క నిమిషం ఉంటున్నానా, 1 టీ స్పూన్ ఈ మాల్ట్ వేసేసి జస్ట్ ఫ్యూ డ్రాప్స్, ఎక్కువ కూడా వద్దు, దీన్ని గడ్డలు లేకోకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈవెన్ రాగి మాల్ట్ అయినా అంతే, ఇలా ఈ వీట్ మాల్ట్ అయినా కూడా అంతే. ఇలా మిక్స్ చేసుకొని దీన్ని వేడిగా ఉన్న పాలలో కలిపి ఒక్క పొంగు రానిస్తే చాలు, మాల్ట్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ అయితే ఉండవు. ఇప్పుడు జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ అంతా బెల్లం యాడ్ చేస్తున్నాను స్వీట్నెస్ కోసం, అంతే. పాలను మిక్స్ చేసి కొద్దిగా వామ్గా ఉన్నప్పుడు ఇస్తే ఇష్టంగా తాగుతారు. మామూలుగా మనకైతే డైరెక్ట్గా అలాగే మిక్స్ చేసేసుకోవచ్చు, ఎలాంటి గడ్డలు కట్టడం లాంటివి ఏమీ ఉండవు. బట్ పిల్లలకు ఇచ్చేటప్పుడు కొద్దిగా ఇలాంటి డైజెషన్ ఇష్యూస్ రాకూడదు అంటే ఇలా కొంచెం వాటర్లో మిక్స్ చేసి ఒక బాయిల్ వచ్చిన తర్వాత కొద్దిగా ఇలా జాగరి యాడ్ చేసిస్తే బాగుంటుంది. 4:45 అలా యాపిల్ అయితే తినింది. ఇప్పుడు టైం వచ్చేసి 5:40 అవుతోంది. సో ఈ మధ్యలోనే డైలీ తనకి బిఫోర్ 6 o'clock లోపలే పాలు అయితే ఇలా ఇస్తే తాగేస్తుంది. మళ్ళీ తన డిన్నర్ 7:30 వరకు కూడా ఎలాంటి స్నాక్స్ ఇవ్వను మ్యాక్సిమం. ఇంకా తను డిమాండ్ చేస్తే అది కూడా చాలా లైట్గానే ఇస్తాను. ఇలా చేయడం వల్ల వాళ్ళు కొంచెం గ్యాప్ ఉంటుంది కాబట్టి అర్లీగా డిన్నర్ ఫినిష్ చేసేస్తారు. ఆ తర్వాత 6 o'clockకి ఈవినింగ్ పూజ. డైలీ తనతో మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు కూడా పూజ చేయించి ఒక 2 శ్లోకాలు అయితే చెప్పిస్తూ ఉంటాను. సో దట్ ఏమంటే దీనివల్ల మన ఫ్యామిలీలో ఎలాంటి కల్చర్, ఎలాంటి ట్రెడిషన్ ఫాలో అవుతామో అండ్ మన ఇంటి ఫ్యామిలీ రొటీన్ అనేది ఎలా ఉంటుందనేసి పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలుస్తుంది. అండ్ ఇది రొటీన్ మనం డైలీ ఫాలో అవ్వడం వల్ల ఒక వెల్ స్ట్రక్చర్డ్ డిసిప్లిన్ అనేది మన పిల్లల్లో ఉంటుంది. సో ఏ రిలీజియన్ వాళ్ళు ఎలాంటి కల్చర్స్ ఉన్నా సరే మన ఫ్యామిలీ రొటీన్స్ ఏమున్నాయో అవన్నీ పిల్లల డైలీ రొటీన్లో ఇన్కల్కేట్ చేయగలిగితే వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇలా ఈ ప్రాసెస్ నేను ఫాలో అవుతూ రావడం వల్లనే మా ధన్వికి చాలా శ్లోకాలు వచ్చు ఇప్పటికీ. సో మీరు అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. ధన్వికి ఎలా శ్లోకాలు నేర్పించారు అంటే తనని డైలీ నేను పూజ చేసుకునేటప్పుడు ఇన్వాల్వ్ చేసుకుంటా. సో దట్ అలా తను డైలీ వినడం వల్ల తనకు అలా వచ్చేసింది. ఆ తర్వాత అరౌండ్ 6:20 to 6:45 వరకు తనకు ఏదో ఒక యాక్టివిటీ, మోస్ట్లీ మధ్య చాలా సింపుల్ యాక్టివిటీసే చేపిస్తున్నా. బికాస్ తను స్కూల్కి వెళ్తోంది కదా, 3 hours నేర్చుకుందే చాలు. ఇంట్లో కూడా తనకి ఎక్కువ ఇవే కాన్సెప్ట్స్ అలా వద్దు. ఎలాగో మళ్ళీ ఫస్ట్ స్టాండర్డ్ వెళ్ళిన తర్వాత నుంచి హోంవర్క్స్ అని, ఫుల్ టైం స్కూల్ అని పాపం చాలా సఫర్ అవుతారు. సో ఈ టైంలో వీలైనంత వరకు తను ఎంజాయ్ చేసేలాంటి యాక్టివిటీసే చేపిస్తూ ఉంటాను. మాధన్వి ఎలా అంటే నేను వదిలిన తను వదిలిపెట్టడం లేదు, అంత అలవాటు అయిపోయింది తనకు. బట్ ఎందుకు నేను వీడియోస్లో షేర్ చేయడం లేదు అంటే నాకు వీడియో అనలిటిక్స్లో చూసుకోవచ్చు అనమాట. అంటే ఏ టైప్ ఆఫ్ వీడియోస్కి ఎక్కువ మంది చూస్తున్నారు, ఏ పాయింట్ దగ్గర చూస్తున్నారని కూడా స్పెసిఫిక్గా చూడొచ్చు. నేను మోస్ట్లీ ఇంతకుముందు చూసుకుంటే ప్రతి వీడియోలోనూ ఏదో ఒక యాక్టివిటీ షేర్ చేసేదాన్ని. బట్ ఎండ్ వరకు ఎవరు చూసేవాళ్ళు కాదు. ఇన్ఫ్యాక్ట్ యాక్టివిటీ ఏదైతే షేర్ చేశానో యాక్టివిటీ పర్టికులర్గా చూసే పీపుల్ చాలా తక్కువ మంది ఉన్నారు. సో పిల్లలతో యాక్టివిటీ చేయించడం అంత ఈజీ కాదు. మామూలుగా నేను చేయించడం వేరు, వీడియో షూట్ చేయాలి అంటే ఆ పర్స్పెక్టివ్లో చేయించడం వేరే అవుతుంది కదా.
సో అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని వీడియో షూట్ చేయాలి, లేకపోతే చూసే వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు. అట్ ద సేమ్ టైం నేను చెప్పాలనుకుంది కూడా కరెక్ట్గా కన్వే చేయలేను. సో చాలా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడం లేదు కదా అని చెప్పేసి నేను ఈ మధ్యలో షేర్ చేయలేదు. బట్ మనకు ముందు నుంచి కొంతమంది వ్యూవర్స్ ఉన్నారు కదా, అంటే పిల్లల యాక్టివిటీస్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు. సో అడుగుతూనే ఉన్నారు, మీకోసమే ఈ యాక్టివిటీస్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ధన్వి ఇప్పుడు స్కూల్కి వెళ్తోంది కాబట్టి నేను హోమ్ స్కూలింగ్ పర్టికులర్ స్ట్రిక్ట్ రొటీన్ లాగా ఏమీ ఫాలో అవ్వడం లేదు. ఇలా ఈవినింగ్ ఒక 15 to 20 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ సింపుల్ యాక్టివిటీస్ అయితే చేపిస్తున్నాను. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ నేను నా కమెంట్స్లో షేర్ చేయండి. తప్పకుండా నేను అప్కమింగ్ వ్లాగ్స్లో కూడా ఏదో ఒక యాక్టివిటీ తనకు నేను ఏది చేపిస్తానో సింపుల్ అయినా సరే అలాంటి యాక్టివిటీస్ షేర్ చేస్తాను మీతోటి. ఇవాళ ధన్విక్ చేపిస్తున్న యాక్టివిటీ వచ్చేసి బయలాటరల్ కోఆర్డినేషన్ యాక్టివిటీ. ఈ బయలాటరల్ కోఆర్డినేషన్ అంటే ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఏమేమి యాక్టివిటీస్ చేపించని ఆల్రెడీ నేను వీడియోస్ అయితే డీటెయిల్గా షేర్ చేశాను. ఎవరైనా చూడాలి అనుకుంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆర్ హోమ్ స్కూలింగ్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నేను తనకు ఏ యాక్టివిటీస్ చేపించినా కూడా ఇనిషియల్ నుంచి ఏమేం వర్క్స్ ఉంటాయో అవన్నీ తనతోటే చేపిస్తాను. సో దట్ తనకు అన్ని విషయాలు తెలుస్తాయి. అండ్ పిల్లలకి ఆతృత ఉంటుంది కదా, మనమే అన్నీ రెడీ చేసి వాళ్ళకి యాక్టివిటీ చేపియాలంటే ఆ ప్రాప్స్ అన్నీ తీసేయడము, వాటితో ఆడుకోవడము, ఈ యాక్టివిటీకి ఇంట్రెస్ట్ చూపించకపోవడం లాంటివి మనం చూస్తూ ఉంటాము. సో పిల్లల్ని ఈ బేసిక్ ఇనిషియల్ ప్రెప్ వర్క్ ఏది ఉందో దానిలో ఇన్వాల్వ్ చేసుకుంటే ఆ క్యూరియాసిటీ అనేది తగ్గుతుంది, మెయిన్ యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాక్టివిటీకి హ్యాండ్ అవుట్లైన్ అయితే డ్రా చేసి లోపల క్రేయాన్స్ తోటి కలరింగ్ తనతోటి చేపించాను. అండ్ యాక్టివిటీ చేసే ముందే దాన్ని ఎలా చేయాలి ఏంటి అని ప్రాపర్గా స్లోగా పిల్లలకి డెమాన్స్ట్రేట్ అయితే ఇవ్వాలి. సో దట్ వాళ్ళు అకార్డింగ్గా ఫాలో అవుతారు. ఎస్పెషల్లీ ఈ బయలాటరల్ కోఆర్డినేషన్ యాక్టివిటీ మనమే చేయాలన్నా కూడా కన్ఫ్యూజ్ అవుతాం. సో పిల్లలకి కొంచెం టైం పడుతుంది, ఆ టైం మనం వాళ్ళకి ఇచ్చి స్లోగా నేర్పిస్తే పర్ఫెక్ట్గా చేస్తారు. ఈ యాక్టివిటీ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే మన బ్రెయిన్లో ఉన్న 2 హెమిస్పియర్స్ లెఫ్ట్ అండ్ రైట్ హెమిస్పియర్ ఒకదాంతో ఒకటి కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల మన ప్రాక్టికల్ లైఫ్ అంటే డే టు డే వర్క్స్కి 2 చేతులు ఒకేసారి యూజ్ చేయడం, అలా మన బాడీలో ఉన్న 2 పార్ట్స్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మనం వర్క్ చేసుకోవచ్చు. అది పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల కొంతమంది ఒక్కటే డామినెంట్ హ్యాండ్ లాగా ఉంటుంది, ఇంకో హ్యాండ్తో పని చేయలేకపోతారు. అలాంటి ఇష్యూస్ రాకోకుండా రెండింటిని కూడా కోఆర్డినేట్ చేసుకొని పని చేయగలుగుతారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఫింగర్ మజిల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. సో ప్రీ రైటింగ్ స్కిల్ వాళ్ళు రాయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. హ్యాండ్ ఐ కోఆర్డినేషన్కి, సెల్ఫ్ ఫీడింగ్కి, హ్యాండ్ రైటింగ్కి, సెల్ఫ్ డ్రెస్సింగ్కి, ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ యాక్టివిటీ వల్ల. చూసారు కదా ఎలా చేపించాలి ఏంటి అని వీడియోలో స్టెప్ బై స్టెప్. అలాగే మీరు కూడా మీ పిల్లలతో చేపించండి, పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. టెడ్డీతో చేపిస్తున్నావా? దాని ఫింగర్ ప్రింట్స్ అవి చూపి. సూపర్ నాన్న నువ్వు. కనిపించడం లేదురే వీడియోలో, నువ్వు ఏం రాస్తున్నావో ఎల్లో కదా, కనిపించడం లేదే, అయినా కూడా కనిపిస్తుంది. ఏమిది? ఫింగర్ ప్రింట్ అది టెడ్డీది. యూఆర్ సో క్రియేటివ్ కన్నా. సరే పోయి నేను చపాతీ చేస్తాను, అలాగా నువ్వు ఈ యాక్టివిటీ చేసుకుంటావా? ఓకే కన్నలు, ఓకేనా? నీ ఫింగర్ ప్రింట్స్ ఇప్పుడు. గుడ్ గర్ల్. వాట్ ఈస్ దిస్? నువ్వా చేసింది ఇది? వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్ కన్నా. వెన్ ఈజ్ అమ్మాస్ బర్త్డే? April 8th. Wow, thank you so much. ప్లేట్ ఇస్తాను, ఉండు చపాతీ పెట్టేసి ఇస్తాను. వెయిట్. ఇది మా ధన్వి డిన్నర్ అయితే పప్పు, టొమాటో పప్పు, 1 ఎగ్, అలాగే చపాతీ ఉంది నాన్న. అంత డౌటా నీకు? ఇస్తా పదా, కూర్చొని తిందు పదా. ఇప్పుడు టైమ్స్ కరెక్ట్గా 7:25 అవుతుంది. సో ఇప్పుడే మా డిన్నర్ నాది ధన్విది. సో ఇప్పుడు అంత ఓకేనా? ఓకేనా? ఇంత అర్లీగా తినేస్తుంది. అండ్ పడుకోవడానికి ఇంకా 2 hours టైం ఉంది కాబట్టి
ఫుడ్ కొంచెం హెవీగా తిన్నా కూడా డైజెస్ట్ అయిపోతుంది. అండ్ తనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైట్ టైమ్స్ ఎక్కువ చపాతీనే ఉంటుంది. మాకు కూడా అంటే అదే అలవాటు, సో అదే ఇస్తాము. ఒక్కొక్కసారి క్యారెట్ చపాతీ, బీట్రూట్ చపాతీ, పంప్కిన్ వేసి ఇలా డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటారు. ఇది మా ధన్వి డిన్నర్ అయితే. గో, వెల్కమ్. ఇక డిన్నర్ తర్వాత 8:30 వరకు తనకు ఫ్రీ ప్లే, తన టాయ్స్తో ఆడుకుంటూ ఉంటుంది. ఈలోగా నేను కిచెన్ వర్క్స్ ఏమున్నాయో అన్నీ ఫినిష్ చేసేసుకొని ఫ్రీ అయిపోతాను. ఇక 8:30 to 9 o'clock తను బ్రష్ చేసేసుకుంటుంది. సమ్మర్ కదా, స్నానం కూడా చేపించేస్తున్నాను, సో రిలాక్స్డ్గా పడుకోవచ్చు అనేసి. చూసారు కదా, తనకు ఆల్మోస్ట్ 5 o'clock నుంచి ఇప్పుడు ఇంకా టైం 8:30. ఈలోగా ఎన్ని పనులు అయిపోయాయి అండ్ అన్నీ కూడా చాలా స్లోగా రిలాక్స్డ్గానే చేసుకుంటూ వస్తూ ఉన్నాము. సో ఇంతే, వితౌట్ స్క్రీన్ టైం జస్ట్ ఒక బేసిక్ సింపుల్ రొటీన్ని ఫాలో అవ్వగలిగితే పిల్లలకి నైట్ రొటీన్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది మనం రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నట్లయితే పిల్లలకి అలవాటు అయిపోతుంది ఒకదాని తర్వాత ఒకటి చెయ్యాలి అనేసి. మా ధన్వి స్నానం అయిపోయింది. సో తను డిన్నర్ తర్వాత కాసేపు ఆడుకొని ఆ తర్వాత బ్రషింగ్ అండ్ తన స్నానం అయిన తర్వాత తన ఖచ్చితంగా పడుకోబోయే ముందు ఆలివ్ ఆయిల్ అప్లై చేస్తాను. ఆలివ్ ఆయిల్ వద్దు అనుకుంటే మీరు ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ లేదా బేబీ మాయిశ్చరైజర్ అన్న కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోయి తనకు బెడ్ టైమ్ ప్రేయర్స్ అండ్ పాజిటివ్ అఫర్మేషన్స్ స్టోరీ కూడా చెప్పేసి పడుకోవడమే. సో ఇది తన 5 o'clock to 9:30. ఇప్పుడు యాక్చువల్గా ఇంకా 9 o'clock అవుతుంది. నేను వీడియో షూట్ చేయాలి కదా అని చెప్పేసి కొంచెం త్వరగానే అన్నీ ఫినిష్ చేసేసాను. ఈవెన్ నా పనులు అన్నీ కూడా అయిపోయాయి. ఇంకా జస్ట్ నైట్ నా స్కిన్ కేర్ రొటీన్ ఒక్కటి ఇంకా మిగిలిపోయింది. ఇంకా మన మెయిన్ టాపిక్, పిల్లల్ని త్వరగా పడుకోబెట్టడం ఎలా, పిల్లలకి స్లీప్ ట్రైనింగ్ ఇవ్వడం ఎలా అంటే, నేను ఇప్పుడు చెప్పబోయే ఏవైతే టిప్స్ ఉన్నాయో ఇవన్నీ 1 year అబోవ్ పిల్లలకైతే అప్లికేబుల్ అవుతాయి. 1 year బిలో పిల్లలకి ఎలాగంటే స్లీప్ ప్యాటర్న్స్ కొద్దిగా అలా ఇలా అవుతూ ఉంటాయి. సో 1 year అబోవ్ పిల్లలు ఉండేవాళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ థింగ్, ఈవినింగ్ 4:30 లేదా 5 o'clock మ్యాక్సిమం, అంటే 5 తర్వాత పిల్లల్ని పడుకోనివ్వద్దు. వాళ్ళ ఈవినింగ్ న్యాప్ అనేది 5 o'clock లోపలే ఉండేలాగా చూసుకోండి. వాళ్ళు నిద్ర లేవగానే వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ ఇచ్చేసి, ఫ్రూట్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే వాళ్ళకి ఏ స్నాక్ చేసి ఉంటారో అది స్నాక్ ఇచ్చేసిన తర్వాత అవుట్డోర్ యాక్టివిటీస్ లేదా వాకింగ్, జస్ట్ వాకింగ్ అయినా పర్లేదు, అలా బయట గాలి పిల్లల్ని బయట గాలికి అలా పిలుచుకు వెళ్ళినట్లయితే వాళ్ళకి ఎలా అంటే ఒక 1 hour, వాళ్ళు 1 or 2 hours అలా పడుకున్నారంటే దగ్గర 6-7 hours వాళ్ళకి ఆడుకునేంత ఎనర్జీ ఉంటుంది. సో వాళ్ళకు వీలైనంత ఎనర్జీని మనము బర్న్ చేయాలి. ఇంట్లో వాళ్ళకి ఎన్ని చేపించినా కూడా వాళ్ళంత ఈజీగా వాళ్ళ ఎనర్జీ బర్న్ అవ్వదు. అవుట్డోర్ యాక్టివిటీస్, పార్క్కి పిలుచుకెళ్ళడము ఇలాంటివి చేస్తే కొంచెం టయర్డ్ అవుతారు. ఈవినింగ్ ఒక 1/2 hour లేదా 45 minutes, ఒకవేళ కిడ్స్ ప్లే ఏరియా ఉన్నట్లయితే 1 hour కూడా ఓకే. బాగా ఎగరనివ్వాలి పిల్లల్ని ఆ టైంలో. తర్వాత చూసుకుంటే ఇది 5 to 6 మధ్యలో ఇదంతా ఫినిష్ చేసుకోవాలి. ఒకవేళ పిల్లలకి పాలు తాగే అలవాటు ఉన్నట్లయితే ఈ టైంలో అరౌండ్ 6 or 6:15 ఆ టైంలో అయితే పాలు ఇచ్చేయచ్చు. ఇంకా దాని తర్వాత 7:30 వరకు ఎలాంటి స్నాక్స్, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా బ్రష్ అయిపోయింది, పడుకోవాలి, రేపు పొద్దున్నకి రాగి. ఇంకా ఆ తర్వాత 7:30 వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇన్ బిట్వీన్ స్నాక్స్ అయితే ఇవ్వకండి, లేకపోతే వాళ్ళు డిన్నర్ సరిగ్గా చేయలేరు. అండ్ నేను జనరల్గా పార్క్ వెళ్ళొచ్చి లేదంటే ఈవినింగ్ వాక్స్కి వెళ్ళొచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈవినింగ్ ప్రేయర్స్ అంటే పూజ చేయడం అలవాటు చేశాను. సో తను జస్ట్ అలా దండం పెట్టేసుకుంటుంది. ఇది ఎలా అంటే గ్రాటిట్యూడ్ అండ్ స్పిరిచువల్లీ పిల్లలు కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీని తర్వాత ఇంకా 7:30 ఈ గ్యాప్లో చిన్నగా ఏదైనా ఒక యాక్టివిటీ, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేపించవచ్చు. ఒకవేళ ఇప్పుడు ధన్వి ఏజ్ ఉండి స్కూల్కి వెళ్ళే పిల్లలైతే కొంచెం చిన్నగా, అంటే చాలా ఈజీ యాక్టివిటీస్ లాంటివి పెట్టుకోండి. లేదు ఇంట్లోనే ఉండి హోమ్ స్కూలింగ్ అలా ఇంట్లోనే చెప్పించే వాళ్ళైతే కొద్దిగా పిల్లలకి బాగా అంటే ఎంగేజ్ అయ్యేలాంటి యాక్టివిటీస్ చేపించి, లేదంటే సింపుల్గా ఎడ్యుకేషనల్ చార్ట్ చూపించాను కదా ఇంతకుముందు, అలాంటి ఎడ్యుకేషనల్ చార్ట్లో రోజు ఒక టాపిక్ చెప్పిస్తారండి పిల్లలకి, ఈజీగా అలవాటు అవుతుంది. కాన్సెప్ట్స్, ఆల్ఫాబెట్స్ నేర్పించవచ్చు, కలర్స్, షేప్స్, ఇలా ఏదో ఒక టాపిక్ పెట్టుకొని డిఫరెంట్ యాక్టివిటీస్. ఆల్రెడీ మన ఛానల్లో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆర్ హోమ్ స్కూలింగ్ ప్లేలిస్ట్లో అయితే కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, చూడొచ్చు. 0 cost యాక్టివిటీస్ కూడా షేర్ చేశాను. సో అలా రిపీటెడ్గా కూడా మనం చేపిస్తూ ఉండొచ్చు. సరే, ఓకే. అలా జస్ట్ ఒక యాక్టివిటీ చేపించిన తర్వాత వాళ్ళని కాసేపు వాటితో ఆడుకోమని చెప్పి మీన్వైల్ మనం డిన్నర్ ప్రిపేర్ చేసుకోవచ్చు. లైక్ ఇవాళ నేను చేసినట్టు ధన్వితో యాక్టివిటీ చేపించి ఆ ప్రాప్స్ ఏవైతే ఉన్నాయో ధన్వికి ఇచ్చాను, నేను పోయి కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఆ మీన్వైల్ వాళ్ళు ఎంగేజ్ అవుతారు.
తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ 7:30 or 7:45 లోపు డిన్నర్ ఫినిష్ అయిపోవాలి. సో దట్ వాళ్ళు పడుకునేదానికి ఒక మినిమం 2 hours, వాళ్ళు పడుకోవడానికి మినిమం 2 hours ముందే డిన్నర్ ఫినిష్ అయితేనే బాగా పడుకోగలుగుతారు. చేసుకుంటాను ఉంటున్నా. సో వాళ్ళు బాగా పడుకోగలుగుతారు. అండ్ ఇంకా డిన్నర్ తర్వాత ఒక 1/2 hour లేదా 45 minutes వాళ్ళకు ఫ్రీ ప్లే, వాళ్ళ ఇష్టం వచ్చింది ఆడుకోవచ్చు. ఆ గ్యాప్లో మనం ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. ఎవరైనా పిల్లలు మన వెనకాలే అంటే అమ్మని అంటు పెట్టుకొని ఉండేలాంటి పిల్లలైతే తీసుకో, అమ్మని అంటి పెట్టుకుని ఉండేలాంటి పిల్లలైతే కిచెన్లోనే ఏదో ఒక యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయొచ్చు. లైక్ క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక క్లాత్, ఒక స్ప్రే బాటిల్ ఇస్తే వాళ్ళు కూడా ఎంచక్క ఎంగేజ్ అవుతారు. సో మన పని మనకు ఫినిష్ అవుతుంది. అరౌండ్ 8:30 ఆ టైం కల్లా బ్రష్ చేపించి, ఈ సమ్మర్స్లో అయితే నేను ఖచ్చితంగా స్నానం చేపిస్తాను. ఒకవేళ వింటర్స్ రైనీ సీజన్ అయితే నేను స్నానం చేపి జస్ట్ బ్రష్ చేపించి ఫేస్ వాష్ చేపించి డ్రెస్ చేంజ్ చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఉన్న డ్రెస్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళని పడుకోబెట్టకూడదు, చాలా టయర్డ్గా ఫీల్ అవుతారు. సో డ్రెస్ చేంజ్ చేసినట్లయితే వాళ్ళే రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతారు, బాగా పడుకుంటారు. సో ఇది ఇంకా ఇప్పుడు ఈ సమ్మర్ అయితే ఖచ్చితంగా మార్నింగ్ అండ్ నైట్ పడుకోబోయే ముందు స్నానం చేపిస్తే పిల్లలు చాలా చక్కగా త్వరగా పడుకుంటారు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టిప్ నేను చెప్పేది, 8 o'clock తర్వాత ఇంట్లో టీవీ కానీ మొబైల్ కానీ, అంటే పిల్లలకి స్క్రీన్ టైం అస్సలు ఇవ్వకండి. పిల్లలకే కాదు మనకు కూడా. ఇది పడుకోవడానికి ఒక 1 or 2 hours ముందు అసలు స్క్రీన్కి మనం ఎక్స్పోజ్ కాకూడదు. సో దట్ మనకు ఆ నిద్రపోవాలి, మన బ్రెయిన్ అనేది యాక్టివ్ మోడ్లోనే ఉంటుంది స్క్రీన్ని చూస్తున్నట్లయితే. కాబట్టి స్క్రీన్ టైం అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనం స్టెప్ బై స్టెప్ ఫాలో అయితేనే పిల్లలకి స్లీప్ రొటీన్ అనేది అలవాటు చేయగలుగుతాము. ఇంకా స్నానం అయిన తర్వాత నెక్స్ట్ థింగ్ మాయిశ్చరైజేషన్ కంపల్సరీ. ఇదర్ ఆయిల్స్ యూస్ చేయొచ్చు, లేకపోతే బేబీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసేసి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ గర్ల్ బేబీస్ అయితే ఎలాంటి హెయిర్ బ్యాండ్స్ ఏమీ వేయకండి. జస్ట్ హెయిర్ని ఒకసారి దువ్వేసి ఫ్రీ హెయిర్తో పడుకొని ఇవ్వాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము ధన్వితో ఇంతకుముందు ఎలా అంటే హాల్లోనే బుక్లో ఒక స్టోరీ చెప్పేదాన్ని. 2.5 years వరకు ఇదే రొటీన్ ఫాలో అవుతున్నాను. క్రియేటివ్గా స్టోరీస్ చెప్పడము, ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను కదా, పిల్లలకి ఎలా స్టోరీస్ చెప్తే ఇంట్రెస్టింగ్గా వింటారు అని. కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే ఒకసారి చెక్ చేయండి. అలా పిల్లలకి క్రియేటివ్గా స్టోరీస్ చెప్పి తర్వాత నేను ఇంకా బెడ్రూమ్కి పిలుచుకు వెళ్ళిన తర్వాత బెడ్రూమ్లో లైట్ ఎలా ఉండాలంటే చాలా డిమ్గా ఉండాలి. వామ్ లైట్స్, కుదిరితే చిన్న రెడ్ కలర్ 0 bulb వస్తుంది కదా, రెడ్ లైట్ ఏమంటే మనకు నిద్రని ఇండ్యూస్ చేస్తుంది. సో రెడ్ కలర్ వామ్ లైట్ వేసుకున్నట్లయితే నిద్ర త్వరగా వచ్చేస్తుంది. అండ్ డార్క్గా కూడా ఉండేలాగా చూసుకోవాలి. ఇంకా బెడ్రూమ్కి వెళ్ళిన తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ అండ్ ప్రేయర్స్. ఈ పాజిటివ్ అఫర్మేషన్స్ ఏమేమి చెప్తాను అనేసి కమెంట్స్ ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తా, చూడొచ్చు. ఆల్రెడీ ఇంతకుముందు నేను మార్నింగ్ రొటీన్లోనే షేర్ చేసా డీటెయిల్గా. సో ఇప్పుడైతే ఏం చెప్పడం లేదు. అండ్ ప్రేయర్స్ నైట్ వచ్చేసి గాయత్రి మంత్రము అలాగే మృత్యుంజయ మంత్రం, ఇవి 2 తనకు ఖచ్చితంగా ఎవ్రీడే పడుకోబోయే ముందు చెప్పిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక స్టోరీ, అదే గాయత్రి మంత్రం అంటే ఓం భూర్భువః స్వహ అనే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న షార్ట్ స్టోరీ, చాలా షార్ట్గా ఉండే ఒక స్టోరీ పడుకోబోయే ముందు. ఇది నేను తన్వికి అలవాటు చేసింది. తను ఆల్మోస్ట్ ఒక 1 year ఉన్నప్పటి నుంచి ఇలా. తనకేమంటే ఒక స్టోరీ ఏదన్నా నేను చెప్పాను అంటే అదే స్టోరీ నెలల తరబడి జరుగుతూనే ఉంటుంది. ఇంతకుముందు ఒక హోమ్ స్కూలింగ్ వీడియోలో షేర్ చేశాను కదా, గొరిల్లా, ఫారెస్ట్, అంటే ఫారెస్ట్లో యానిమల్ థీమ్ తోటి తను ఉండేలాగా, అంటే ప్రాక్టికల్గా తను విజువలైజ్ చేసుకోగలిగినట్టుగా స్టోరీ చెప్పేదాన్ని. సో ఆల్మోస్ట్ ఒక 1 year ఆ స్టోరీ అయింది. రీసెంట్గా ఒక 3 months నుంచి కింగ్, క్వీన్, ప్రిన్సెస్. ఇక్కడ కింగ్ అంటే నేను, కింగ్ అంటే మా ఆయన, క్వీన్ అంటే నేను, ప్రిన్సెస్ అంటే ధన్వి. సో తనకు పప్పి ఇష్టం. ఇలా తనకు రిలేట్ చేసుకోగలిగిన స్టోరీసే చెప్తాను. ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఎండ్కి వచ్చేసరికి బాగా అలిసిపోయిన బేబీ చక్కగా మొమ్ము తినేసి పడుకొనేసింది. గుడ్ నైట్. వన్స్ గుడ్ నైట్ చెప్పిన తర్వాత ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఇంకా ఏమీ మాట్లాడేకి లేదు. సో ఇది స్ట్రిక్ట్ రూల్. మేము ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ ఫాలో అవుతున్నాము. వన్స్ గుడ్ నైట్ చెప్పామా ఇంకా తను నిద్ర వచ్చినా రాకపోయినా పడుకొనేస్తుంది. మీరు నమ్మరు, తను ఈ స్ట్రిక్ట్ రూల్ అనేది ఖచ్చితంగా ఫాలో అవుతుంది. తను కొన్నిసార్లు తనకు నిద్ర రాదు, నిద్ర రాకపోయినా కూడా అలా లైట్ని చూసుకుంటూ అలాగే నిద్రపోతుంది. సో మనం వాళ్ళు పడుకోబోయే ముందు చెప్పే షార్ట్ స్టోరీ ఏదైతే ఉందో వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో అది రికార్డ్ అవుతుంది. సో వాళ్ళకు హెల్ప్ఫుల్ అయ్యేలాగా, హ్యాపీనెస్ ఇచ్చేలాంటి స్టోరీస్ మనం చెప్పాలి. సో దట్ వాళ్ళు అలా దీంతో నిద్రపోతారు కదా, పీస్ఫుల్గా పడుకునేస్తారు. ఇలా వాళ్ళ డేని ఎండ్ చేయాలి మనము.
సో ఇప్పుడు చూడొచ్చు 5 o'clock to 9:30 వరకు ఈ రొటీన్ ఏదైతే ఉందో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఇలా కొన్ని రోజులు మెల్లగా కొన్ని రోజులు మనం ఫాలో అవుతూ వచ్చినట్లయితే పిల్లలకి 100% మంచి స్లీప్ రొటీన్, నైట్ రొటీన్ అనేది మనం సెట్ చేయొచ్చు. కొన్ని చూడండి, ట్రై చేసి ఒక 1 month ట్రై చేయండి. నెక్స్ట్ రోజు నుంచి బేబీని వచ్చి నెక్స్ట్ మంత్లో వాళ్ళ రొటీన్కి ఆటోమేటిక్గా అలవాటు పడతారు. నెక్స్ట్ ఒక దాని తర్వాత ఏది, దీని తర్వాత ఏది, మీరు మర్చిపోయినా పిల్లలు గుర్తు చేస్తారు. సో ఆ రేంజ్కి వాళ్ళకి అలవాటు అవుతుంది. సో దానికి మనం స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి అంటే ఈవినింగ్ లోపలే మనకు ఏమేమి మేజర్ టాస్క్లు ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకొని మనం ఫ్రీ అయిపోవాలి కొద్ది రోజులు వాళ్ళకు ఈ స్లీప్ రొటీన్ అలవాటు చేసేంత వరకు. లేదా మన పనులు మనం బిజీగా పెట్టుకొని పిల్లల ముందర ఏవో బొమ్మలేసి ఆడుకోమంటే వాళ్ళకి ఖచ్చితంగా ఆడుకోరు, టీవీయో మొబైలో అడుగుతారు, లేదంటే మన వెనకాలే తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఇలా ప్లాన్ చేసుకొని ఒక రొటీన్ అనేది సెట్ చేసుకోవాలి. ఈ టైం కంటే ఆ టైంకి అవ్వాలి, అది కొద్ది రోజులు ఫాలో అయ్యి చూడండి, పిల్లల్లో డ్రాస్టిక్గా చేంజెస్ వస్తాయి. ఇప్పటి వరకు ఎన్నో విషయాలు నేను చెప్పిన ప్రతిదీ మీరు ఫాలో అయ్యి మీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ నాకు అందించారు. ఇది కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా పడుకుంటారు. అండ్ చాలామంది పడుకోబోయే ముందు పిల్లలకి మిల్క్ ఇవ్వాలా వద్దా అనే డౌట్ ఉంటుంది. నేను పర్సనలీ ధన్వీకి ఇవ్వను, ఎందుకంటే అది ఒక డాక్టర్ చెప్పిండేదే పాలు పడుకోబోయే ముందు తాగితే లంగ్స్లో కఫం ఫామ్ అవుతుంది అనేసి అయితే చెప్తారు. ఇంకా మంత్స్ బేబీస్ లేకపోతే 1.5 years 2 years అంటే పిల్లలు బ్రెస్ట్ ఫీడ్ మానేంత వరకు వాళ్ళు మదర్ మిల్క్ తీసుకుంటారు, అది తప్పలేదు. బట్ ఎక్స్టర్నల్గా కౌ కానీ బఫెలో మిల్క్ ఇలా స్టార్ట్ చేసిన తర్వాత నైట్ పడుకోబోయే ముందు వద్దు, ఏమున్నా సాయంత్రం లోపలే అంటే వాళ్ళు డిన్నర్కి ముందే పాలు ఇచ్చేదంతా ఫినిష్ చేసేయండి. మీకు ఇంకా దీనిపైన ఏమైనా డౌట్ ఉంటే మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీ డాక్టర్ ఒపీనియన్ని సజెషన్ని మీరు ఫాలో అవ్వచ్చు. సో ఇది స్టెప్ బై స్టెప్ రొటీన్ అయితే ఇలా ఫాలో అయితే ఖచ్చితంగా పిల్లలు చక్కగా పడుకొనేస్తారు. టయర్డ్ అయిపోతారు, మెయిన్గా వాళ్ళని బాగా టయర్డ్ చేసేయాలి అంతే. దీనికి ఒక కీ ఏమీ లేదు, ఇది ఒక్కటే ఫాలో అయితే పడుకుంటారు. స్క్రీన్ టైం లేకపోతే బాగా నిద్ర ఇండ్యూస్ అయిపోతుంది. మన బ్రెయిన్కి ఇలా మనం అలవాటు చేస్తూ ఉంటే చక్కగా పడుకుంటారు. సో పేరెంట్స్ ఫస్ట్ మీరు ఫ్రీ అయ్యి మీకు ఒక రొటీన్ సెట్ చేసుకొని ఆ తర్వాత బేబీకి రొటీన్ సెట్ చేయండి, అన్నీ ఆటోమేటిక్గా కుదురుతాయి. 9:30 లోపలే మేము బెడ్రూమ్లో ఉంటాం, ఇదే యాజ్ ఇట్ ఈస్ జరుగుతుంది. కాబట్టి నేను మార్నింగ్ 4 o'clockకి లేయగలుగుతున్నాను. సో ఎంత లేదన్నా 9:45 10 లోపల మేము పడుకునేస్తాము. సో హ్యాపీగా పీస్ఫుల్గా 6.5 hours నిద్ర, ఇంతకన్నా ఇంకా అంతకు మించి నిద్రని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము కదా. సో ఇంతే. అండ్ ఇంకొకటి చెప్తున్నా, జస్ట్ 1 or 2 days ట్రై చేసి మా బేబీ పడుకోవడం లేదని మాత్రం నాకు కమెంట్ చేయకండి. ఎందుకంటే ఏ రొటీన్ అయినా కంటిన్యూస్గా 21 days చేస్తే అలవాటు అవుతుంది అంటారు. కాబట్టి చెయ్యండి, ఒక 1 month ట్రై చేయండి కష్టపడి. 2nd month నుంచి మీరే చెప్తారు ఖచ్చితంగా మా బేబీ పడుకుంటున్నారు అని చెప్పేసి. సో ట్రై చేస్తేనే జరుగుతుంది. ఇనిషియలీ స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి, కొంచెం హార్డ్గా అనిపించచ్చు, గివప్ ఇచ్చేద్దాము వద్దులే వాళ్ళకి అలవాటు కానీ లేని, అస్సలు అలా చేయొద్దు. తప్పునన్నా ఏడుస్తుంది పప్పి, పడుకోబెట్టుకో. సో ఇది ఇవాల్టి వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం మరొక యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. సరే పోయి బజ్జుందమ్మా.